సర్వాంతర్యామి అయిన ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, అభిషేకం ప్రధానమైనవి కదా. శివుడు అభిషేక ప్రియుడు, అది కూడా రకరకాల పానీయాలతో కాకుండా కేవలం నీటితోనే అభిషేకించడం అన్నిటికన్నా ఉత్తమం. ఏదైనా సంకల్పం పెట్టుకొని స్వామి అనుగ్రహము పొందాలనుకున్నప్పుడు పంచామృతులతో లేదా ఇతర పానీయాలతో అభిషేకం చేయవచ్చు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు దీక్షను అనుసరించారు. ఈ ఉపవాస దీక్ష 2 రకాలు. ఒకటి నిర్జల ఉపవాసం, నీరు కూడా స్వీకరించకూడదు. ఈ దీక్షకు శరీరం సహకరించే వరకు మాత్రమే చేయాలి. రెండోది నీళ్లు, పండ్లు, పాలు, సగ్గుబియ్యం లాంటి వాటిని 1 లేదా 2 సార్లు తీసుకొని చేసే ఉపవాసం. జాగరణ కూడా సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు చేయాల్సి ఉంటుంది. జన్మానికో శివరాత్రి అంటారు కదా, ఇలా కనీసం ఒక్క రోజైనా జాగరణ చేస్తే ఇంద్రియాలపైన నిగ్రహం వస్తుందనే ఆలోచనతోనే ఇలా ప్రత్యేక వ్రతాలను ఆచరించే సమయంలో జాగరణ తప్పనిసరి అనే నియమాన్ని పెట్టారు పెద్దలు. లింగోద్భవ సమయం ఏంటి అని చాలామందికి సందేహం ఉంటుంది. శివధర్మ శాస్త్రాల ప్రకారం అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా వ్యవహరిస్తారు. ప్రత్యేకించి అర్ధరాత్రి 12 గంటల నుంచి 12 గంటల 48 నిమిషాల వరకు గల కాలమే లింగోద్భవ సమయం. కనుక శివుణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మిగతా సమయంలో వీలు కాకపోయినా మహాశివరాత్రి నాడైన నీలకంఠుని లింగోద్భవ కాలంలో పూజించాలంటారు. ఉపవాసం జాగరణ చేయని వారు మహాశివాయ సోమశివాయ 108 సార్లు అనుకుంటే చాలా మంచిది. హర హర మహాదేవ శంభో శంకర.